కుక్ విత్ జాతిరత్నాలు రెండో సీజన్ ముగిసింది. రీసెంట్గా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరిగింది. ఈ ఎపిసోడ్ టీవీలో ప్రసారం అవబోతోంది. అయితే జియో హాట్స్టార్లో మాత్రం ఆల్రెడీ వచ్చేసింది. ఇక దీంతో విన్నర్ ఎవరు అనేది ముందుగానే తెలిసిపోయింది. ఈ రెండో సీజన్ విన్నర్గా తనూజ నిలిచింది. ఫస్ట్ సీజన్లో కూడా తనూజ కుక్గా వచ్చింది. అయితే చివరిలో మిస్ అయింది. ఫస్ట్ సీజన్ విన్నర్గా వదినమ్మ ఫేమ్ సుజిత నిలిచింది. ఈ రెండో సీజన్ విన్నర్గా తనూజ నిలిచింది. ఇక బిగ్ బాస్ షోలో రన్నర్గా, కుక్ షో విన్నర్గా తనూజ మరింత క్రేజ్ని దక్కించుకున్నట్లుగా అయింది. ఈ ఫినాలే ఎపిసోడ్లో రాకేష్ పాన్ ఇండియా డిష్ చేశాడు. ప్రతి ఒక్క స్టేట్ నుంచి స్పెషల్ వంటకాన్ని తీసుకొచ్చి థాలీని ప్రజెంట్ చేశాడు. సమన్వయ థాలీ అని దమ్మాలు, దావత్ మటన్, సుల్తానా దాల్, పంత్ పరోటా, మకానా కీర్, న్యాచూర్ చేసి పెట్టాడు. నైచూర్ తక్కువ టైంలో ఇన్ని వెరైటీలు చేయడం గ్రేట్ అని మెచ్చుకున్నారు అందరూ. ఇక నిఖిల్ చేసిన నల్లి బొక్కల మటన్ దమ్ పలావ్ విత్ మలబార్ చికెన్ కోకోనట్ పలావ్, చాక్లెట్ విత్ ఫ్రూట్స్ అండ్ నట్స్ను అందరూ బాగుందన్నారు. ప్రజెంటేషన్ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. డీమన్ పవన్ చేసిన రాజుగారి కోడి పలావ్ విత్ అరిటాకు చికెన్ స్టేక్ విత్ రోస్ మెర్రీ లెమన్ సాస్, అలాగే పాన్ ఫ్రై, తావా ఫిష్, చీజ్ కేక్ బాగానే ఉందని, అప్పట్లానే నీ చేతి రుచిని చూపించామని అందరూ ప్రశంసించారు. ఆషిక అయితే హైదరాబాద్ థాలీ చేసింది. అందులో కూడా షికంపూరి మటన్ కబాబ్, షీర్ కుర్మా, డబుల్ మటన్ గోష్ బిర్యానీ, మీఠా పాన్ని టేస్ట్ చేసి జడ్జీలంతా ప్రశంసించారు. ఎప్పుడూ ఓ స్టెప్ ముందే ఉంటామని సంజయ్ మెచ్చుకున్నాడు. రకరకాల ఐటమ్లు మీరు ప్రతిసారి ట్రై చేస్తే బెటర్ అవుతూనే ఉంటుందని శ్రీదేవి కూడా మెచ్చుకుంది. నవాబుల కాలంలోంచి తీసుకువెళ్ళావు, టేస్ట్ బాగుందని ఆలి అన్నాడు. ప్రతి ఐటమ్ బాగుందని అరుణ మెచ్చుకున్నారు. చివరికి తనూజ తాను చేసిన డిష్ని వడ్డించింది. బాసా చేప విత్ చింత చిగురు, కర్గా మసాలా, స్టఫ్డ్ స్కిన్ చికెన్, మటన్ బిర్యానీ, క్రిస్పీ అవకాడో, ఇరానీ చాయ్ డస్టర్లని టేస్ట్ చేసి అద్భుతంగా ఉందని అన్నారు అందరూ. ఛాలెంజింగ్గా తీసుకుని మళ్ళీ రెండో సీజన్కి వచ్చావు, ఇది ఈరోజు రాయల్గా రియల్గా ఉంది అని సంజయ్ మెచ్చుకున్నారు. చాలా వెరైటీలు మంచి టేస్ట్తో చేశారని శ్రీదేవి అభినందించింది. ప్రజెంటేషను, టేస్టు రెండూ బాగున్నాయని ఆలీ అట్లాగే అరుణ కూడా ప్రశంసించారు. నవాబుల్ కాలంలోకి తీసుకెళ్లిపోయావు, టేస్ట్ బాగుందని ఆలీ అన్నాడు. ప్రతి ఐటమ్ బాగుందని కూడా అరుణ మెచ్చుకుంది. స్కోరింగ్ టైంలో రివర్స్ ఆర్డర్లో స్థానాలను ప్రకటించారు. 88 మార్కులతో రాకేష్ టాప్ 5లో ఉన్నాడని ముందుగా ప్రకటించారు. దీంతో రాకేష్ కన్నీరు పెట్టుకున్నాడు. మళ్ళీ 88 మార్క్స్తో ఆషిక 4వ స్థానానికి పరిమితమైంది. 90 మార్కులతో నిఖిల్ 3వ స్థానంలోకి వచ్చాడు. 92 మార్కులతో పవన్ 2వ స్థానంలో, 93 మార్కులతో తనూజ 1వ స్థానంలో విజేతగా నిలిచింది. ఆమెకి 10 లక్షల క్యాష్ ప్రైజ్ను కూడా ప్రకటించారు. తనకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి తనూజ థ్యాంక్స్ చెప్పింది.